హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీటెక్ ఇన్ఫో. నేను మీ మహీంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి బ్యూటిఫుల్ వాయిస్ మాస్ యాటిట్యూడ్ డైలాగ్ లిరికల్ వీడియోని క్యాప్కట్లో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ స్టైల్ అండ్ డిజైన్ చాలా బాగుంటుంది. డెమో చూపించిన తర్వాత మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. క్యాప్కట్ గురించి కొన్ని కొత్త విషయాలు కూడా చెప్తాను. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫస్ట్ అయితే డెమో చూడండి. కళ్ళు బాగా పెద్దవి చేసి చూడు. ఆయనకి ఎగనెస్ట్ ఎవడున్నాడు? చూశారు కదా డెమో. ఎలాంటి ఇబ్బందులు రాకూడదని కొంచెం కట్ చేస్తూ ప్లే చేశాను. అర్థం చేసుకోండి. వీడియోని అయితే లైక్ చేయండి. మీ సపోర్ట్ని తెలియజేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మన ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. లైక్ చేసి సపోర్ట్ చేయండి. కొత్త వాళ్ళు అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క సబ్స్క్రైబ్ అనేది ఛానల్కి చాలా హెల్ప్ అవుతుంది. రిక్వెస్ట్గానే లైక్ చేయమంటున్నాను, సబ్స్క్రైబ్ చేయమంటున్నాను. మీకు పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని నేసని పెట్టండి. చాలామంది పెడుతున్నారు. మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. కొత్త వాళ్ళు కూడా పెట్టండి. సో మీరు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి లిరికల్ వీడియో టర్బో VPN క్యాప్కట్ని చేసుకోండి. ముందుగా మీరు చేసుకున్న టర్బో VPN ఓపెన్ చేయండి. మీ దగ్గర వేరే ఏదైనా ఉంటే అది కనెక్ట్ చేసుకోండి. ఏది లేకపోతే ఇది కనెక్ట్ చేసుకోండి. VPN సర్వీస్ అనేది మీ ఇష్టం అండి. నేనైతే ఇది నచ్చిందని ఇది వాడుతున్నాను. చాలా బాగుంటుంది. మీకు కూడా ఇదే ఇచ్చాను. ఓకే, నాకు పైన VPN అని పడింది, కానీ గ్రీన్ కలర్లో కనెక్టెడ్ అని రావాలి. అది వస్తేనే పర్ఫెక్ట్గా కనెక్ట్ అయినట్టు. నాకు కనెక్టెడ్ అని వచ్చింది. యాడ్ ప్లే అవుతుంది. యాడ్ని స్కిప్ చేస్తాను. స్కిప్ చేసి ఇక్కడ ఒక ఆప్షన్ చూపిస్తాను నేను మీకు ఇంటర్నెట్ స్లోగా వచ్చింది అనుకోండి, ఇది టర్బో VPNలో ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ అని ఉందా, ఇక్కడ క్లిక్ చేసి యునైటెడ్ కింగ్డమ్ అని ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ లండన్ అని ఉంటుంది. దీన్ని మార్చుకోండి. ఇది స్లోగా వస్తే నెదర్లాండ్లో ఒక లొకేషన్ ఫ్రీగా ఉంటుంది. ఫస్ట్ది ఇది సెలెక్ట్ చేసుకోండి. స్లోగా వచ్చిన వాళ్ళు మార్చుకోండి. స్పీడ్గా వస్తే ఏం అవసరం లేదు. మినిమైజ్ చేశాను. క్యాప్కట్ని ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత న్యూ ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేసుకున్నాను. ముందుగా నేను నా వీడియోని సెలెక్ట్ చేసుకుంటాను. లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకున్నాను. HD పైన టిక్ చేశాను. యాడ్ చేశాను. నాకు లోడ్ అవుతుంది. ఓకే, లాస్ట్కి వెళ్ళి ఎండ్ బటన్ పైన క్లిక్ చేసి డిలీట్ చేశాను. ఫ్రెండ్స్, మీకు క్యాప్కట్లో కింద లాగిన్ ఆప్షన్ ఉంటుంది. ఎక్కడ ఉంటుందంటే కింద మీ అని ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు లాగిన్ అయితే మీకు ఎక్కువ ఫీచర్స్ యాడ్ అవుతాయి. నేను ఇచ్చే క్యాప్కట్, ఎందుకంటే వాళ్ళు ప్రో ఫీచర్స్ని లాగిన్ అయిన వాళ్ళకి మాత్రమే ఎనేబుల్ చేస్తున్నారు. అందుకే చెప్పాను. ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి లాగిన్. ఎక్కువ ఫీచర్స్ వస్తాయి. లిరికల్ వీడియో పైన క్లిక్ చేశాను. కింద ఎక్స్ట్రాక్ట్ ఆడియో బయటకు వచ్చింది. ప్లే చేసుకుంటూ వెళ్ళాను. లిరిక్స్ ఎండ్ అయిన దగ్గర కరెక్ట్గా పాయింట్లో పెట్టి లిరికల్ వీడియోని టచ్ చేసి స్ప్లిట్ చేశాను. సెకండ్ పార్ట్ని క్లిక్ చేసి డిలీట్ చేశాను. ఫస్ట్ పార్ట్ లిరిక్స్, సెకండ్ పార్ట్ ఎంటీ. ఇక్కడ ప్లస్ పైన క్లిక్ చేసి పైన ఫొటోస్ పైన క్లిక్ చేసి పైన ఆల్బమ్స్ పైన క్లిక్ చేసి మీ ఫొటోస్ ఎక్కడైతే ఉన్నాయో ఆ ఫోల్డర్ దగ్గరికి వెళ్ళండి. ఫొటోస్ దగ్గరికి వచ్చాను. ఇక్కడ యాడ్ చేసుకుంటాను కొన్ని ఫొటోస్ని. స్క్రీన్ పైన మీకు కనపడుతున్నాయి 1 and 2, ఇక్కడ 3, 4, 5 and 6, 7, 8 and 9 ఫొటోస్ యాడ్ చేసుకున్నాను. ఓకే, 9, 10 యాడ్ చేసుకున్నాను. HD పైన టిక్ చేసి యాడ్ చేశాను. ప్రతి ఫోటోని క్లిక్ చేసి 2 ఫింగర్స్ పెట్టి మిడిల్లోకి జూమ్ చేసుకోండి. ఇక్కడ ఉన్న ఫొటోస్ అన్ని కరెక్ట్గా జూమ్ చేసి మిడిల్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. అది మీరే చేయాలి. ఫోటోని క్లిక్ చేయడం, 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసుకోవడం. ఇట్లా అన్ని ఫొటోస్ని చేసి ప్రతి ఫోటో సైజు కూడా చివరి నొక్కి పట్టి 1.5 సెకండ్స్ పెట్టండి. 1.5 సెకండ్స్. ఇట్లా ఇప్పుడు నేను పెడుతున్నాను చూడండి. ఇలా 1.5 సెకండ్స్కి వెనక్కి జరపండి. మీరు కూడా ఇలా జరుపుకోండి 1.5 సెకండ్కి. ప్రతి ఫోటో 1.5 సెకండే ఉండాలి. ఖచ్చితంగా ఎక్స్ట్రా ఉన్న ఫోటోలు డిలీట్ చేద్దాం. ఈ ఫోటో నాకు అంతగా అనిపించలేదు, తీసేసాను. సో ఇది కూడా 1.5 సెకండ్కి పెట్టాను. ఇది కూడా 1.5 సెకండ్కి పెట్టాను. మళ్ళీ ఇది క్లిక్ చేశాను. 1.5 సెకండ్కి పెడతాను. మళ్ళీ ఈ ఫోటోని కూడా 1.5 సెకండ్, అంటే ఇక్కడ మ్యూజిక్ ఎండింగ్ వరకు పెట్టి ఎక్స్ట్రా ఉన్న ఫోటోని డిలీట్ చేశాను. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఫోటోని క్లిక్ చేస్తే యానిమేషన్స్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేస్తే మీకు స్టోర్ లోడ్ అవుతుంది. ఇది లోడ్ అవ్వలేదంటే ఖచ్చితంగా మీకు VPN సరిగా కనెక్ట్ అవ్వలేదని అర్థం. నేను చెప్పినట్టు అక్కడ లొకేషన్ మార్చుకోండి. యునైటెడ్ స్టేట్స్లోంచి యునైటెడ్ కింగ్డమ్ కానీ లేకపోతే ఇంకా వేరేది నెదర్లాండ్ కానీ అట్లా మార్చుకోండి. కాంబో అనే ఆప్షన్ ఉంటుంది పైన, కాంబో. అది క్లిక్ చేసి పక్కకు వెళ్ళండి. నీకు ఉబ్లీ అని ఉంటుంది. తప్పుగా చదివితే క్షమించండి. ఉబ్లీ అని ఉంటుంది. ఇది సెలెక్ట్ చేసుకోండి. పైన ఫోటోని జరపండి. మళ్ళీ ఇక్కడ ఉబ్లీ అని ఉంటుంది. దీన్నే సెలెక్ట్ చేసుకోవాలి. మళ్ళీ పైన టైం లైన్లో ఫోటో జరపండి. మళ్ళీ కింద మీరు ఊబ్లీ అని జరపండి. మళ్ళీ టైం లైన్లో ఫోటో జరపండి. కింద ఊబ్లీ అని ఉంటుంది. ఇది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు కింద నేను జరుపుతున్నాను చూడండి, ఊబ్లీ అని. ఇలా ప్రతి ఫోటోని మీకు ఈ ఎఫెక్టే పెట్టాలి. ఇదే కాదు, ఇంకా వేరే ఎఫెక్ట్స్ కూడా చూపిస్తాను. ఇలా ఉన్న వాటికి ముందు ఊబ్లీ అని పెడదాం. జూమ్ 1 తర్వాత
రైట్, అన్నిటికీ ఎఫెక్ట్ పెడుతున్నాను, టైం లైన్ జరిపాను, ఇదే పెట్టేశాను, ఇది ఫుల్గా ఉండాలి, రైట్ మార్క్. ఓకే, ఫస్ట్ పెట్టండి, స్టార్టింగ్లో ఎంట్రన్స్లో పెట్టి కింద ఎఫెక్ట్స్ అని ఉంటుంది, వీడియో ఎఫెక్ట్స్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. ఇందులో మీకు ఇక్కడ ఓపెనింగ్ అండ్ క్లోజ్ అనే ఒక కేటగిరీ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మీకు లోడ్ అవుతుంది, లోడ్ అయిన తర్వాత రివర్స్ అని ఉంటుంది, చూద్దాం ఒకసారి అది ఎక్కడుందో. రివర్స్ ఓపెనింగ్, ఇక్కడ పూర్వాన్ని చూసారా, ఇది లాగిన్ అయిన వాళ్ళకి మాత్రమే వస్తుంది, నేను చెప్తున్నాను ముందే. మీకు ఇది లేకపోతే ఇక్కడ ఉన్నది వేరే ఏదైనా పెట్టుకోండి, మరి ఏం కాదు, ఉన్నవాళ్ళు ఇది పెట్టుకోండి. ఇది లాగిన్, క్యాప్ కట్లో లాగిన్ ఆప్షన్ ఉంటుంది, లాగిన్ పైన క్లిక్ చేసిన తర్వాత గూగుల్ అంటుంది, గూగుల్ చేయకూడదు, సైన్ అప్ విత్ ఈమెయిల్ అని ఉంటుంది. ఈమెయిల్లోకి వెళ్ళి మీ జీమెయిల్ ఐడి ఇస్తే ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఎంటర్ చేస్తే పాస్వర్డ్ అడుగుతుంది, లాగిన్ అవుతుంది. అప్పుడు మీకు ఈ ఫీచర్స్ వస్తాయి, ఒక 10 నిమిషాలు ఆగి వెంటనే కూడా రావు. ఇది సెలెక్ట్ చేసుకునే రివర్స్ ఓపెనింగ్, రైట్ మార్క్ ఇచ్చాను, వీడియోలో మీకు క్లియర్గా చెప్పాను, అర్థమైంది కదా. లాగిన్ అయిన వాళ్ళకి ఇది వస్తుంది. ఇది క్లిక్ చేశాను, డూప్లికేట్ చేశాను. మళ్ళీ ఏం చేస్తానంటే ఈ ఫోటో తీసుకొచ్చి మళ్ళీ ఈ ఫోటో దగ్గర పెడతాను, ఇక్కడ ఇలా వస్తుంది, మళ్ళీ ఇలా వస్తుంది. మళ్ళీ దీన్ని క్లిక్ చేశాను, డూప్లికేట్ చేశాను. ఓకే, దీన్ని తీసుకొచ్చి మళ్ళీ ఈ ఫోటో దగ్గర పెడతాను, ఇలా మళ్ళీ ఇలా వస్తుంది. ఓకే, దీన్ని క్లిక్ చేశాను, డూప్లికేట్ చేశాను, దీన్ని నొక్కి పట్టుకొచ్చి మళ్ళీ ఈ ఫోటో దగ్గర పెట్టాను, రైట్ అయిపోయింది. ఓకే, ఎఫెక్ట్స్ కూడా పెట్టేశాను. ఇప్పుడు ఫస్ట్కి వచ్చి ప్లే చేస్తాను చూడండి, చాలా బాగుంటుంది. ఓపెనింగ్ ఎఫెక్ట్ కానీ, ఆ షాడ్ కానీ, ఆ షేక్ కానీ ఎక్సలెంట్గా ఉంటుంది. టాప్లో మీకు నచ్చిన క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని సేవ్ సింబల్ పైన క్లిక్ చేస్తే మీ ఫోన్లోకి సేవ్ అవుతుంది. ఇలా మీకు ఏ క్వాలిటీ అయినా 4K కూడా పెట్టుకోవచ్చు. 4K రావాలంటే కొంచెం టైం పడుతుంది. ఇలా ఇప్పుడే రీసెంట్గా ఇన్స్టాల్ చేసుకుంటే 10 నిమిషాలు ఆగొస్తుంది, పాత వాళ్ళకి వచ్చే ఉంటుంది. లాగిన్ అయిన వాళ్ళకి కింద మీ అని ఉందా, ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ లాగిన్ అని ఉంటుంది, లాగిన్ పైన క్లిక్ చేసి సైన్ అప్ విత్ ఈమెయిల్ అని ఉంటుంది, ఈమెయిల్ పైన క్లిక్ చేసి జీమెయిల్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేసి పాస్వర్డ్ పెట్టుకొని ఇవ్వండి, లాగిన్ అవుతారు. ఓకే, ఇప్పుడు వర్క్ అయిపోయింది కదా, VPN డిస్కనెక్ట్ చేశాను. ఓకే, VPN డిస్కనెక్ట్ చేశాను, మినిమైజ్ చేశాను, నా ఫోన్లో ఉన్న గ్యాలరీ ఓపెన్ చేశాను. ఇక్కడ ఇప్పుడు నేను క్రియేట్ చేసుకున్నది ప్లే చేస్తాను చూడండి, ఇది ఇప్పుడు నేను క్రియేట్ చేసింది, చాలా బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.